Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 1st and 2nd February. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. టుడే we are discussing the topics are from the first budget, national affairs, MOUs and agreements and important dates. Let's get into the first question. Budget. Union Budget 2026 announced the creation of rare earth corridors in how many Indian states, and rare earth corridors announced in Union Budget 2026 will be established in which of the following states? Union Budget 2026లో ఎన్ని రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు ప్రకటించారు? అండ్ యూనియన్ బడ్జెట్ 2026 రేర్ ఎర్త్ కారిడార్లు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారంటే ఒకటి ఒడిశా, ఇంకోటి కేరళ, ఇంకోటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తమిళనాడు. ఎన్ని రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు ప్రకటించారు అంటే 4 రాష్ట్రాలలో, 4 స్టేట్స్. ఆప్షన్ సి. ఓకే. యూనియన్ బడ్జెట్ 2026-27 నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. He announced about the creation of rare earth corridors. రేర్ ఎర్త్ కారిడార్స్ని ఆమె అనౌన్స్ చేసింది బడ్జెట్లో. ఈ కారిడార్స్ యొక్క ఎయిమ్ ఏంటిదంటే డొమెస్టిక్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ అండ్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ కారిడార్లు దేశీయ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ చేసి అండ్ మ్యాగ్నెటిక్ తయారీని బలోపేతం చేయడమే ఈ కారిడార్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం 4 కోస్టల్ మినరల్ రిచ్ స్టేట్స్ ఉన్న 4 స్టేట్స్ని ఎన్నుకున్నారు. ఒకటి ఒడిశా, ఇంకోటి కేరళ, ఇంకోటి ఆంధ్రప్రదేశ్, మరొకటి తమిళనాడు. ఇవి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మేజర్గా ఉపయోగించేది దేంట్లో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో, విండ్ టర్బైన్స్లో, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ సెమీకండక్టర్స్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇండియాలో రేర్ ఎర్త్ రిజర్వ్స్ అధికంగా ఉన్నప్పటికీ మనం ఇండియా ఇంపోర్టింగ్ మీదనే ఎక్కువ అంటే దిగుమతుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఆ ఫోకస్ తప్పించుకోవడానికి, దిగుమతులు తగ్గించడానికి ఈ కారిడార్స్ క్రియేట్ చేసింది. ఇవి ఏం చేస్తాయంటే ఎండ్ టు ఎండ్ వాల్యూ చైన్స్, అంటే భూమిలో అంటే మైనింగ్ స్టార్ట్ చేసి ఆ మినరల్ రిజర్వ్ని బయటికి తీయడం మొదలుపెట్టి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసే వరకు ఈ కారిడార్స్ అనేటివి పనిచేస్తాయి. ఓకే. ఈ ప్రపోజల్ బిల్స్ ఆన్ ద రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఈ ప్రపోజల్ దేని మీద బిల్డ్ చేయడం జరిగిందంటే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెటింగ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ మీద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారంటే నవంబర్ 2025లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కోసం అప్రూవ్ చేసింది బడ్జెట్ ఎంత అంటే 7,280 కోట్లు. ఇది సంవత్సరానికి వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఎంత అంటే 6,000 మెట్రిక్ టన్ పెర్ యానం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీగా వీళ్ళు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎంత 6,000 మెట్రిక్ టన్ పెర్ యానం. బడ్జెట్ అప్రూవ్ చేసింది 7,280 కోట్లు. సో బడ్జెట్ ఆల్సో ప్రపోజ్డ్, ఇదే బడ్జెట్లో ఇంకోటి ప్రపోజ్ చేశారు. ఏంటిదంటే హైటెక్ టూల్ రూమ్స్ నిర్మించడం టు సపోర్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అడ్వాన్స్ తయారీ మద్దతుకు హైటెక్ టూల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఈ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సపోర్ట్ చేయడం కూడా ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. ఓకే. యూనియన్ బడ్జెట్ ఈస్ ప్రజెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ దీనికి హెడ్ ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ బడ్జెట్ 2026 ఐడెంటిఫైడ్ హౌ మెనీ స్ట్రాటజిక్ సెక్టార్స్ టు బూస్ట్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్? బయోఫార్మా శక్తి స్కీమ్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2026 హ్యాస్ అన్ అవుట్లే ఆఫ్ హౌ మచ్? యూనియన్ బడ్జెట్ 2026లో తయారీ రంగానికి ఎన్ని వ్యూహాత్మక రంగాలను గుర్తించారు? యూనియన్ బడ్జెట్ 2026లో ప్రకటించిన బయోఫార్మా శక్తి పథకం వ్యయం ఎంత అంటే అవుట్లే వచ్చేసి 10,000 కోట్లు. ఓకే. 10,000 కోట్లు బయోఫార్మా శక్తి స్కీమ్కి అనౌన్స్ చేసింది యూనియన్ బడ్జెట్ 2026లో. అండ్ ఈ బడ్జెట్లో ఎన్ని స్ట్రాటజిక్ సెక్టర్స్ టు బూస్ట్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్, అంటే తయారీ రంగానికి ఎన్ని వ్యూహాత్మక రంగాలను గుర్తించారు అంటే 7 రంగాలని. ఆప్షన్ సి ఆన్సర్. ఓకే. యూనియన్ బడ్జెట్ 26-27
gives a strong push to manufacturing across given strategic sectors. ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఈ బడ్జెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అక్రాస్ 7 స్ట్రాటజిక్ సెక్టర్స్ అని చెప్పారు కదా. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మేక్ ఇండియా ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్స్. అంటే భారతదేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చి దిగుమతులు తగ్గించడం అండ్ ఉద్యోగాలు సృష్టించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ 7 స్ట్రాటజిక్ సెక్టర్స్ ఇందులో సెక్టర్స్ ఏంటి అంటే ఒకటి బయోఫార్మా, ఇంకోటి సెమీ కండక్టర్స్, ఇంకోటి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, ఇంకోటి రేర్ ఎర్త్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్స్ అండ్ స్పోర్ట్స్ గూడ్స్. ఇవి ఆ 7 స్ట్రాటజిక్ సెక్టర్స్. బయోఫార్మా శక్తికి అనౌన్స్ చేసిన బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 10,000 కోట్లు 5 సంవత్సరాలకి. నాకు తెలిసి సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున ఖర్చు పెడతారు అనుకుంటా. ఓకే, ఈ బడ్జెట్ ఆల్సో అనౌన్స్డ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0. ఓకే, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0. ఈ సెమీ కండక్టర్ మిషన్ 2.0లో ఏమేమి కవరింగ్ అవుతుంది అంటే కవరింగ్ చిప్స్, ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అండ్ ఇండియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే, చిప్స్తో పాటు పరికరాలు, మెటీరియల్స్ తయారీపై దృష్టి పెట్టనున్నారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 40,000 crores. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్లో 40,000 కోట్ల వరకు బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంతే. రేర్ ఎర్త్ కారిడార్స్ విల్ బి డెవలప్డ్ ఫోర్ రిచ్ మినరల్ కోస్టల్ స్టేట్స్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని. అండ్ రెడ్యూస్ కెమికల్ ఇంపోర్ట్స్. ఈ కెమికల్ ఇంపోర్ట్స్ని కూడా తగ్గించి 3 ప్లగ్ అండ్ ప్లే కెమికల్ పార్క్స్ని సపోర్ట్ చేయడం. 3 ప్లగ్ అండ్ ప్లే కెమికల్ పార్క్స్ సపోర్ట్ చేస్తాయి ఈ ఇంపోర్ట్ని తగ్గించడానికి. ఓకే, హైటెక్ టూల్ రూమ్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ స్కీమ్ విల్ బి బూస్ట్ ద క్యాపిటల్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. క్యాపిటల్ గుడ్స్ రంగానికి హైటెక్ టూల్ రూమ్స్ అనేటివి దోహదపడతాయి. ఓకే, ఈ 10,000 crore కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ విల్ స్ట్రెంథెన్ ద లాజిస్టిక్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. 10,000 కోట్లతో కంటైనర్ తయారీ పథకం ద్వారా లాజిస్టిక్స్ బలోపేతం చేయబడుతుంది. టెక్స్టైల్ బడ్జెట్ అనౌన్స్డ్ టెక్స్టైల్స్ బడ్జెట్ అనౌన్స్ చేసింది. మెగా టెక్స్టైల్ పార్క్స్ పెడతామని అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తామని. టెక్స్టైల్ పార్క్స్ కోసం మెగా టెక్స్టైల్ పార్కులు మరియు సమగ్ర పథకం. అండ్ మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ విల్ ప్రమోట్ కడి అంటే తెలుసు కదా, ఫ్యాబ్రిక్. ఓకే, ప్రమోట్ కడి, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ పథకం ద్వారా కది, హ్యాండ్లూమ్ ప్రోత్సాహం చేస్తారట సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. డెడికేటెడ్ స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇనిషియేటివ్ అంటే స్పోర్ట్స్ గుడ్స్ తయారీ ద్వారా భారత్ గ్లోబల్ హబ్గా మార్చే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది ఈ యూనియన్ బడ్జెట్ 2026-27 మ్యానుఫ్యాక్చరింగ్ అక్రాస్ 7 స్ట్రాటజిక్ సెక్టర్స్. 7 స్ట్రాటజిక్ సెక్టర్స్ దేని అంటే ఒకటి బయోఫార్మా, ఇంకోటి సెమీ కండక్టర్స్, ఇంకోటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ రేర్ ఎర్త్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్, టెక్స్టైల్స్ అండ్ స్పోర్ట్స్ గుడ్స్. ఇందులో బయోఫార్మా కోసం 10,000 కోట్లు 5 సంవత్సరాల్లో కేటాయించనున్నారు. అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ద్వారా కవరింగ్ చిప్స్ అంటే చిప్స్తో పాటు పరికరాలు, మెటీరియల్స్ తయారీపై దృష్టి పెట్టనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వైల్ ప్రెజెంటింగ్ యూనియన్ బడ్జెట్ 2026, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మెన్షన్ హౌ మెనీ గైడింగ్ కర్తవ్యాస్. యూనియన్ బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని కర్తవ్యాలు పేర్కొన్నారు? 3 కర్తవ్యాలు. ఆప్షన్ 3 అవేంటో చూద్దాం. వైల్ ప్రెజెంటింగ్ యూనియన్ బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అవుట్లైన్డ్ 3 గైడింగ్ కర్తవ్యాస్. Okay, she described the first budget prepared at Kartavya Bhavan, symbolizing the duty-based governance. సో ఇది కర్తవ్య భవన్లో తయారైన తొలి బడ్జెట్గా ఆమె పేర్కొన్నారు. సో దానికి సింబలైజ్గా ఆమె 3 కర్తవ్యాస్ని చెప్పారు. అందులో ఫస్ట్ కర్తవ్య 1 దేని మీద ఫోకస్ చేస్తా అంటే ఫోకసింగ్ ఆన్ స్పీడింగ్ అప్ అండ్ సస్టైనింగ్ ఎకానమిక్ గ్రోత్. ఓకే, సస్టైనింగ్ ఎకానమిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి వేగవంతమైన చేసి దీర్ఘకాలికంగా కొనసాగించడం. అండ్ ఇట్ ఎయిమ్స్
ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్నెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్. అండ్ ముఖ్య ఉద్దేశం టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్నెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్. అంటే తయారీ, మౌలిక సదుపాయాలు, ఎగుమతి, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఫోకస్ నాట్ జస్ట్ ఫాస్ట్ గ్రోత్ బట్ స్టేబుల్ అండ్ షాక్ రెసిస్టెంట్ గ్రోత్ అండ్ ఎయిమ్డ్ గ్లోబల్ అన్సర్టనిటీ. ప్రపంచ ఆర్థిక అస్థిరతల మధ్య స్థిరమైన వృద్ధి సాధించడం. అంటే ఎటువంటి వరల్డ్ ఎకానమీ ఉంటుంది కదా, ఎటువంటి ఎకానమికల్ ఇంబ్యాలెన్స్ జరిగినా స్టేబుల్గా మన ఇండియన్ ఎకానమీ స్టేబుల్గా ఉండేటట్టు, ఎటువంటి షాక్ రెసిస్టెంట్ అంటే గురి కాకుండా ఉండడానికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు స్టాక్ మార్కెట్స్ మొత్తం డౌన్ అయినాయి కదా, అప్పుడు మన ఎకానమీ కూడా వాల్యూ పడిపోయింది కదా. అలాంటి ఎందుకంటే అప్పుడు మనం మేజర్గా ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి అప్పుడు మన ఎకానమీ అనేది చాలా వరకు డౌన్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద రీజన్ గోల్డ్ ప్రైస్ రైజ్ అవుతుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అలాంటి ఏమీ కాకుండా స్టేబుల్గా మన ఎకానమీ అనేది స్టేబుల్గా ఉండి ఎటువంటి స్టాక్ రెసిస్టెంట్గా గురి కాకుండా ఉండడానికి ఈ కర్తవ్య 1 ఫోకస్ చేయబోతున్నారు. ఈ కర్తవ్య 1లో దేని మీద అంటే ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్నెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్. మనందరూ తెలుసు ఇండియా ఎప్పుడు కానీ సర్వీస్ సెక్టర్లో బెస్ట్, అండ్ మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. కానీ సర్వీస్ సెక్టర్లో ఇండియా బెస్ట్గా ఎప్పుడు పర్ఫార్మెన్స్. అండ్ ఇండియా యొక్క ఎకానమీ బూస్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సర్వీస్ సెక్టర్లో. సో ఒక సర్వీస్ సెక్టర్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కాంపిటేటివ్నెస్లో, ప్రొడక్టివిటీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్లో ఇండియా ఒక ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఈ కర్తవ్య 1 తీసుకున్నారు. అండ్ కర్తవ్య 2 ఫోకస్ దేని మీద అంటే ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్ అండ్ బిల్డింగ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్. కర్తవ్య ప్రజల ఆశయాల మరియు సామర్థ్య నిర్మాణంపై కేంద్రీకృతమై ఉంది. ఇట్ ఎంఫాసిస్ ఎడ్యుకేషన్, స్కిల్స్, హెల్త్, ఎంప్లాయబిలిటీ అండ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పెంచడంపై మేజర్గా దృష్టి పెట్టడం. ఈ సిటిజన్స్ ఆర్ వ్యూడ్ యాజ్ ఏ పార్ట్నర్స్ ఇన్ ప్రాస్పెరిటీ, నాట్ మీర్ బెనిఫిషరీస్. ప్రజలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యాలుగా చూడటం కర్తవ్య 2లో ఈ ముఖ్య ఉద్దేశం. ఈ కర్తవ్య 2లో మెయిన్గా ఏమేమి చెప్పారు? ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్ అండ్ బిల్డింగ్ కెపాసిటీ. ప్రజల ఆశయాలు మరియు సామాజిక నైపుణ్య కేంద్రీకృతమై ఉంది. మరియు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్స్, వైద్య నైపుణ్యాలు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు మెండుగా పెంచడం గురించి. మరియు సిటిజన్స్ని అంటే ప్రజలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యాలుగా చూడబోతున్నారు కర్తవ్య 2లో. కర్తవ్య 3కి వచ్చేసరికి ఫోకసెస్ ఆన్ ఇంక్లూజివ్ యాక్సెస్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. కర్తవ్య 3 దేని మీద ఫోకస్ చేసిన ఇంక్లూజివ్ యాక్సెస్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. అంటే సమగ్ర మరియు సమతుల్య అభివృద్ధి. అంటే స్టేబుల్గా బ్యాలెన్స్ చేస్తూ డెవలప్మెంట్ ఎదగాలి అని చెప్తుంది. ఇట్ అలైన్స్ విజన్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఎన్ష్యూరింగ్ నో రీజియన్ ఆర్ కమ్యూనిటీ లెఫ్ట్ బిహైండ్. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ భావనకు అనుగుణంగా ఉంటుంది. ఈ కర్తవ్య 3 గ్రోత్ మస్ట్ బి ఇంక్లూజివ్, రీజనల్ బ్యాలెన్స్డ్ అండ్ సోషల్లీ ఈక్విటబుల్. ఇది ప్రాంతం, వర్గం అభివృద్ధిలో భాగస్వామ్యం కానుంది. ఓకే, ద స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కీ ఎనేబులర్స్. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే కొత్త ఆదాయ పన్ను చట్టం లక్ష్యం ఏంటిదంటే సింప్లిఫై ద ట్యాక్స్, అంటే పన్ను చట్టాలను సులభవంతం చేయడం, రెడ్యూస్ లిటిగేషన్స్ అంటే వివాదాలు తగ్గించడం, ఇంప్రూవ్ వైలెంట్ కంప్లైంట్స్ అండ్ మేక్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సిటిజన్ ఫ్రెండ్లీ. స్వచ్ఛంద పన్ను అనుసరణ పెంచడం. ఓకే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ ఫార్మ్స్ విల్ బి నోటిఫైడ్ విల్ అడ్వాన్స్ టు అలో ట్యాక్స్ పేయర్ సఫిషియంట్ ట్రాన్సాక్షన్ టైమ్. New tax rules and forms will be notified well in advance to allow taxpayers in sufficient transaction. అంటే ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నియమాలు మరియు దానికి సంబంధించిన ఫామ్స్ని ముందుగానే రిలీజ్ చేసి దాని ద్వారా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి తగినంత ట్రాన్సాక్షన్ టైం ఇవ్వబోతున్నారు.
ఈ స్ట్రీమ్ లైన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ విల్ కాన్స్టిట్యూట్ ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. జాయింట్ కమిటీ ఆఫ్ ఇందులో జాయింట్ కమిటీ ఎవరెవరు అంటే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ రెండు జాయింట్ కమిటీగా ఏర్పడతాయి. ఈ రెండు జాయింట్ కమిటీలు వాళ్ళు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజ్ స్టాండర్డ్స్, ఓకే, ఆదాయ లెక్కింపు మరియు వెల్లడింపు ప్రమాణాలు, అండ్ అక్కడ నుంచి ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండాస్ అంటే భారత్ అకౌంటింగ్ ప్రమాణాలలో విలీనం చేస్తుంది. దీని యొక్క రిజల్ట్ సపరేట్ ఐసిడిఎస్ అంటే ఇన్కమ్ కాంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, విల్ బి కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్యాక్స్ ఇయర్ 2027-28, రెడ్యూసింగ్ ద డూప్లికేషన్ అండ్ కాంప్లెక్సెస్ బర్డెన్. దీనివల్ల 2027-28 నుండి విడిగా ఐసిడిఎస్ అనుసరణ అవసరం ఉండదు. ఓకే, షేర్ బై బ్యాక్ టాక్సేషన్ రిఫార్మ్స్. ఈ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ ఏ మేజర్ రిఫార్మ్ ఇన్ షేర్ బై బ్యాక్ టాక్సేషన్ టు ప్రివెంట్ ట్యాక్స్ ఆర్బిట్రేజ్. షేర్ బ్యాక్ ద్వారా పన్ను తప్పించుకోవడం నివారించేందుకు మార్పులు చేశారు. బైబ్యాక్స్ will now taxed as a capital gains for all shareholders irrespective of category. అంటే ఇకపై షేర్ బ్యాక్లు ఉంటాయి కదా, షేర్ బ్యాక్లు ఇవి క్యాపిటల్ గెయిన్స్గా పన్ను విధిస్తారు అందరు షేర్ హోల్డర్స్, ఫర్ ఆల్ షేర్ హోల్డర్స్కి. ఇదివరకు లేదు. ఇప్పుడు బైబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ట్యాక్స్ కట్టాల్సిందే. క్యాపిటల్ గెయిన్స్గా గుర్తించి వాటి మీద కూడా ట్యాక్స్ వేయబోతున్నారు, క్యాపిటల్ గెయిన్స్ అని. ఓకే, బైబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో. అడిషనల్ బైబ్యాక్ ట్యాక్స్ విల్ నౌ అప్లై టు ప్రమోటర్లకు అదనపు ట్యాక్స్ పడుతుంది. అది 22% ఆఫ్ కార్పొరేట్ ప్రమోటర్స్ అండ్ 30% నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్. ఓకే, ప్రమోటర్లకు అదనపు పన్ను. అందులో కార్పొరేట్ ప్రమోటర్స్ అయితే 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్ అయితే 30%. టీసీఎస్ రేషనలైజ్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ ఏ సోర్స్. ద బడ్జెట్ రేషనలైజ్డ్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ రేట్ టు ఈజ్ క్యాష్ ఫ్లో ప్రెషర్. టీసీఎస్ ఫిక్స్డ్ అట్ 2%, 2% టీసీఎస్ వర్తించే వస్తువులు ఏంటి అంటే ఒకటి స్క్రాప్, మినరల్స్, ఆల్కహాలిక్ లేదా లిక్కర్. ఓకే, టెండు లీవ్స్ టీసీఎస్ రెడ్యూస్ ఫ్రమ్ 5 to 2%. బీడీ ఆకులు, టెండు లీవ్స్, బీడీకి సంబంధించిన ఆకులు ఉంటాయి కదా, అవి మీద ట్యాక్స్ కూడా రెడ్యూస్ అయింది. ఎంత అంటే 5% to 2%. అండ్ అండర్ లిబరలైజ్డ్ రిమిట్టెన్స్ స్కీమ్ 2% ఆన్ టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ at source on remittance about 10 lakh for education and medical treatment. 2% TCS on remittance about 10 lakhs. About 10 lakhs ఇది ఏమిటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద మెడికల్ ట్రీట్మెంట్కి 2% TCS విధించనున్నారు. అండ్ 20% TCS ఫర్ అదర్ పర్పసెస్. ఓకే, అండ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చేంజెస్ వచ్చేసి టు కర్బ్ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ ఇన్ డెరివేటివ్ మార్కెట్స్. డెరివేటివ్ మార్కెట్లో ఊహాజనిత ట్రేడింగ్ తగ్గించేందుకు ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆన్ ఫ్యూచర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0.02% to 0.05%. ఓకే, ఎస్టీటీ ఆన్ ఆప్షన్స్ అంటే ప్రీమియం అండ్ ఎక్సర్సైజెస్ వీటి మీద ఇంక్రీజ్ 0.15%. దిస్ మూవ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ మార్కెట్ స్టెబిలిటీ వితౌట్ హార్మింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపకుండా, వితౌట్ హార్మింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపకుండా ఉండేదా ఈ ఎస్టీటీ చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే, ఎంఏటి మ్యాట్ రిఫార్మ్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఫ్రమ్. ఈ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది from 1 April 2026 will become the final tax ending MAT credit accumulation. కనీస మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ వచ్చేసి కనీస ప్రత్యామ్నాయ పన్ను ఇప్పుడు ఫైనల్ ట్యాక్స్గా మారుతుంది.
మ్యాట్ రేట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15%, ఇది వరకు 15 ఉండే ఇప్పుడు 14%కి మార్చారు. ఎగ్జిస్టింగ్ మ్యాట్ క్రెడిట్ అక్యుములేటెడ్ టిల్ 31st March 2026, మార్చి 31, 2026 వరకు ఉన్న మ్యాట్ క్రెడిట్. ఓకే, కొత్త పన్నుల విధానంలో ఇన్ ద న్యూ ట్యాక్స్ రిజిమి లిమిటెడ్ టు 25%, 1/4 ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ, 20% వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు పన్ను బాధ్యతలో. ఓకే, ఈ యూనియన్ బడ్జెట్ 2026-27 సేమ్ 26-27 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో కొత్త ఆదాయ పన్ను చట్టం లక్ష్యం ఏంటంటే పన్ను చట్టాలను సులభతం చేయడం, వివాదాలు తగ్గించడం, స్వచ్ఛంద పన్ను అనుసరణ పెంచడం. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నియమాలు మరియు ఫారాలు ముందుగానే విడుదల చేస్తారు. పన్ను పరిపాలన సమీక్షించేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేట్ వ్యూహాలు అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ కమిటీని ఆదాయ లెక్కింపు మరియు వెల్లడింపు ప్రమాణాలు చేసి అక్కడి భారత్ అకౌంటింగ్ లోకి విలీనం చేస్తుంది. దీనివల్ల 27-28లో ICDGS అనుసరణ అవసరం ఉండదు. షేర్ బైబ్యాక్ చెప్పినా కదా, షేర్ బైబ్యాక్ల ద్వారా పన్ను తప్పించుకోవడం నివారించేందుకు మార్పులు చేశారు. అది ఇకపై షేర్ బైబ్యాక్లు క్యాపిటల్ గెయిన్ గానే గుర్తిస్తారు. దాని మీద కూడా ట్యాక్స్ అయిపోతున్నారు. ప్రమోటర్లు అయితే అంటే కార్పొరేట్ ప్రమోటర్లు 2 టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్ ఉంటారు. ఒకళ్ళు కార్పొరేట్ ప్రమోటర్స్, ఇంకొకళ్ళు నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్. కార్పొరేట్ ప్రమోటర్స్కి అయితే 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్కి అయితే ట్యాక్స్ 30% వేయబోతున్నారు. 2% ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ మార్పులు జరిగినాయి. మూలం వద్ద పనులు చేసే TCS రేట్లు తగ్గించడం. ఒకటి స్క్రాప్ మీద, ఖనిజాల మీద, మద్యం మీద, టెండ ఆకులపై అంటే బీడీకి సంబంధించిన ఆకులపై నుండి 5 నుండి 2% ట్యాక్స్ తగ్గించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ యూనియన్ బడ్జెట్ 2026 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ CapEx allocated to Indian Railways is how much? How many new high-speed rail corridors were announced in Railway Budget 2026? యూనియన్ బడ్జెట్ 2026లో భారతీయ రైల్వేలకు కేటాయించిన మూలధన వ్యయం ఎంత? అండ్ రైల్వే బడ్జెట్లో 2026లో ఎన్ని కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్లు ప్రకటించారు? ఎన్ని కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్లు ప్రకటించారు? 7. ఓకే, అండ్ క్యాపెక్స్ అలోకేటెడ్ టు ఇండియన్ రైల్వే ఈజ్ హౌ మచ్ అంటే 2.93 lakh crore. యూనియన్ బడ్జెట్లో క్యాపెక్స్ రైల్వేకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2.93 lakh crores. యూనియన్ బడ్జెట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేశారు. ఫర్ ఇండియన్ రైల్వేస్ షీ అనౌన్స్డ్ హిస్టారిక్ మైల్ స్టోన్ ఇన్ ద ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జర్నీ. ఈ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఎంత చెప్పింది? 2.93 lakh crore ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. 2.93 lakhs బడ్జెట్లో రైల్వేలకు 2,93,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించబడింది. ఇది దీర్ఘకాలికంగా మౌలిక వసతుల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ అన్నట్టు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ రైల్వేస్ మెయిన్లీ ఫోకస్. ఈ ఎక్స్పెండిచర్ ఇన్ రైల్వేస్ ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే న్యూ రైల్వే లైన్స్ అంటే కొత్త రైల్వే లైన్లు, డబులింగ్ ఆఫ్ ట్రాక్స్ అంటే ట్రాక్ డబులింగ్, గేజ్ మార్పు, కొత్త కోచులు, స్టేషన్లు ఆధునీకరణ మరియు సిగ్నలింగ్ భద్రతా వ్యవస్థలను అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ క్యాపిటల్ మెయిన్లీ దేని మీద ఫోకస్? న్యూ రైల్వే లైన్స్, డబులింగ్ ఆఫ్ ట్రాక్స్, గేజ్ కన్వర్జేషన్, మోడర్న్ రోలింగ్ స్టాక్, స్టేషన్ రీడెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ని ఇవి మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ 2.93 lakhs వీటిని అప్గ్రేడేషన్ చేయడం. ఓకే, along with this total railway outlay including revenue expenditure stands to 2.78 lakh crore, underlining the government's strong commitment to rail. మొత్తం రైల్వే అవుట్లేలో 2.78 లక్షల కోట్లు. ఇది ప్రభుత్వం రైల్వేలను దేశాభివృద్ధికి కేంద్రంగా చూస్తున్నదని స్పష్టంగా చెప్తుంది. ఏ మేజర్ హైలైట్ ఆఫ్ రైల్వే బడ్జెట్ 2026 అనౌన్స్మెంట్ 7 న్యూ హై స్పీడ్ రైల్ కారిడార్స్. 7 కొత్త హై స్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటన చేశారు. ఇది
దీస్ కారిడార్స్ ఆర్ ప్లాన్డ్ టు కనెక్ట్ మేజర్ ఎకానమిక్ అండ్ అర్బన్ సెంటర్స్. ఇది ముఖ్య నగరాలను అనుసంధించి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఓకే, ఈ కారిడార్లో సెంటర్స్ ఎక్కడే ఉన్నాయంటే ముంబై పూణేకి, హైదరాబాద్ టు బెంగళూరుకి, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి. ఓకే, ముంబై టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ, వారణాసి, such as Delhi and Varanasi. These high-speed corridors వీటి ముఖ్య ఉద్దేశం reduce the travel time and decongest existing routes and boost regional economic integration by improving mobility of people and goods. అంటే ప్రాంతీయ అభివృద్ధికి ఈ కారిడార్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి, ప్రాంతీయ అభివృద్ధికి మరియు ప్రజల ప్రయాణ సౌలభ్యానికి దోహదపడతాయి. అండ్ బూస్ట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. అండ్ బడ్జెట్ ఆల్సో ప్లేసెస్ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ హై డెన్సిటీ రూట్స్. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచడం మరియు ఎన్ష్యూరింగ్ ద బెటర్ పంక్చువాలిటీ, ఇంప్రూవ్డ్ సేఫ్టీ అండ్ ఇంక్రీజ్డ్ ఫ్లైట్ మూవ్మెంట్. ప్రైవేట్ రవాణా పెరుగుదల, ప్రయాణికుల భద్రత మరియు పంక్చువాలిటీ మెరుగుపరచడం ఈ పెట్టుబడుల లక్ష్యం. మోడర్నైజేషన్ స్టేషన్స్, అప్గ్రేడింగ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్, ఇంప్రూవింగ్ సిగ్నలింగ్ అండ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీ పిల్లర్స్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద స్ట్రాటజీ. చెప్పింది కదా, అప్గ్రేడింగ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ అండ్ ఇంప్రూవింగ్ సిగ్నలింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం అండ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కీ పిల్లర్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ దీనికి హెడ్ ఎవరంటే హెడ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఎవరంటే అశ్విని వైష్ణవ్. ఈ గవర్నమెంట్ విషయం వచ్చేసి విజన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఈడి ఎకనామిక్ గ్రోత్. ఓవరాల్ రైల్వే బడ్జెట్ 2026 reinforces Indian Railways as a backbone of లాజిస్టిక్ మొబిలిటీ అండ్ నేషనల్ డెవలప్మెంట్. మొత్తంగా రైల్వే బడ్జెట్ 2026 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత వృద్ధికి బలమైన పునాది వేసింది అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేసింది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2.93 lakh crores. దీని ద్వారా ఈ ఎక్స్పెండిచర్ దేని మీద మెయిన్గా ఇన్వెస్ట్ చేసి ఫోకస్ చేయబోతున్నారంటే న్యూ రైల్వే లైన్స్, అంటే కొత్త రైల్వే లైన్లు, ట్రాక్ డబులింగ్ చేయడం, గేజ్ మార్పు, కొత్త కోచులు, స్టేషన్ ఆధునీకరణ మరియు సిగ్నలింగ్ భద్రతని మీద మెయిన్గా ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో 7 న్యూ స్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్స్ సచ్ యాజ్ ముంబై టు పూణే, హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి ఈ 7 కారిడార్స్ని వీళ్ళు అనౌన్స్ చేశారు ఈ కొత్త రైల్వే బడ్జెట్లో. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద యూనియన్ బడ్జెట్ 2026-27 వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? The budget aims to increase the share of inland waterways and coastal shipping to what level by 2047? యూనియన్ బడ్జెట్ 2026-27 ప్రకారం ప్రతిపాదిత ప్రజా మూలధన వ్యయం ఎంత? 12.2 lakhs crores, 12 crores 20,000 అనుకుంటా. 2047 నాటికి 12.2 lakh crore అని గుర్తుపెట్టుకుని అంతే. 2047 అంతర్గత జల మార్గాల మరియు తీర రవాణా వాటాను ఎంతకు పెంచాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే 12% పెంచాలని బడ్జెట్ లక్ష్యం పెట్టుకుంది. యూనియన్ బడ్జెట్ 2026-27 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో 12.2 లక్షల కోట్ల ప్రజా మూల్యధన అంటే పబ్లిక్ క్యాపెక్స్ను ప్రతిపాదించారు. ఇది చరిత్రలోనే అత్యధికం. ఓకే, ఇది ఫస్ట్ టైం ఇంత హైయెస్ట్గా ఇన్వెస్ట్ చేయడం. 2014-15లో 2 లక్షల కోట్ల నుంచి 2025-26 వచ్చేసరికి అది 12.2 లక్షల కోట్లకు వచ్చింది. ఇప్పుడు అది 2026-27 సంవత్సరానికి అది 12.2 లక్షల కోట్లకు పెరిగింది. ఓకే, ఇప్పటికి అప్పుడు 11.2 లక్షల కోట్లు, ఇప్పుడు 12.2 లక్షల కోట్లు అంటే ఇంకో 1,00,000 కోట్లు పెంచారు. ఓకే, ఈ ప్రకటన చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీనికి నిర్మలా సీతారామన్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఈ అధిక క్యాపెక్స్ లక్ష్యం ఏంటిదంటే ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, లాజిస్టిక్స్ మెరుగుపరచడం మరియు దీర్ఘకాలిక ఆస్తుల్ని సృష్టించడం. ఓకే, ఈ అధిక క్యాపెక్స్ లక్ష్యం దీని మెయిన్ ఒక లక్ష్యం ఏంటిదంటే ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం,
లాజిస్టిక్స్ మెరుగుపరచడం మరియు దీర్ఘకాలిక ఆస్తుల్ని సృష్టించడం. ఎక్కువ దీర్ఘకాలికంగా ఆస్తులు సృష్టించడం ఏమైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో వీళ్ళు మేజర్ ఫ్యూచర్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి దొరకడానికి ఈ ఈ అధిక క్యాపెక్స్ లక్ష్యం చెబుతుంది. ఇందుకోసం REIT, INVITలు మరియు CPSE రియల్ ఎస్టేట్ల కోసం ప్రత్యేకత రేట్లు ప్రతిపాదించారు. ఓకే, ఇవంటే ఏంటి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మరియు CPSEలు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ రియల్ ఎస్టేట్ కోసం ప్రత్యేక రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రతిపాదించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ మౌలిక వసతులు ప్రాజెక్టులు రుణ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ను ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ దేనికోసం ప్రకటించారంటే మౌలిక వసతులు ప్రాజెక్టులకు రుణ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ ఫండ్ గ్యారంటీ ఫండ్ను ప్రకటించారు. ఇది నిర్మాణ దశలో రుణదాతలకు భాగస్వామ్య క్రెడిట్ గ్యారంటీ అందిస్తుంది. దీని ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతాయి. గ్రీన్ కార్గో జలమార్గాలు పర్యావరణ రహిత కార్గో రవాణాపై బడ్జెట్ ఎక్కువ దృష్టి పెట్టింది. ఓకే, కార్గో రవాణాపై బడ్జెట్లో ఎక్కువ దృష్టి పెట్టింది. దీనికి డంకుని టు సూరత్ డెడికేట్ ఫ్రైట్ క్యారిడర్ ప్రతిపాదించారు. డంకుని ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ సూరత్ ఇన్ గుజరాత్ ఈ వెస్ట్ ఈస్ట్ డెడికేటివ్ ప్రైవేట్ కారిడార్ని అభివృద్ధి చేయడానికి వీటి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అన్నట్టు. వచ్చే 5 సంవత్సరాలలో 20 కొత్త జాతీయ జలమార్గాలు అభివృద్ధి చేస్తారు. ఓకే, 2047 నాటికి జలమార్గాల వాటా 12% పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ కార్గో జలమార్గాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ రహిత కార్గో రవాణాపై బడ్జెట్ ఎక్కువ దృష్టి పెట్టింది. డంకుని ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ సూరత్ ఇన్ గుజరాత్ మధ్య వెస్ట్ టు ఈస్ట్ కారిడార్స్ ఉంటాయి కదా, కారిడార్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. వచ్చే 5 సంవత్సరాలలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయబోతున్నారు. హైస్పీడ్ రైల్ అండ్ ఇతర అంశాలు 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లో ప్రయాణ సమయం తగ్గించే ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం చేస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 7 కారిడార్స్, హైదరాబాద్ టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, ముంబై పూణే, చెన్నై బెంగళూరు, ఈ 7 కారిడార్స్ గురించి చెప్పాం కదా అది. అండ్ C+VGF స్కీమ్ పర్యటనకి, సీప్లేన్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ పర్యాటకాన్ని దూర ప్రాంతాలకు అనుసంధాన్ని పెంచుతుంది. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ కోసం 20,000 కోట్లు కేటాయించనున్నారు. సిటీ ఎకనామిక్ రీజియన్స్ కోసం ఒక్కో CERకు 5,000 కోట్లు కేటాయించనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. According to the Union Budget 2026-27, what is the total allocation of the Ministry of Health and Family Welfare? Which flagship health scheme received 9,500 crore allocation in budget 2026? యూనియన్ బడ్జెట్ 2026-27 ప్రకారం ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేటాయింపు ఎంత? ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం కొరకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 1,06,530.42 కోట్లు. ఓకే, అండ్ ఈ బడ్జెట్లో 9,500 కోట్లు కేటాయించబడిన ప్రధాన ఆరోగ్య పథకం ఏది అంటే PM జన్ ఆరోగ్య యోజనకి కేవలం PM జన్ ఆరోగ్య యోజన కోసమే 9,500 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. మొత్తం ఈ 1,06,530.42 కోట్లలో ఓన్లీ PM జన్ ఆరోగ్య దానికే 9,500 కోట్లు కేటాయించారు. ఒక యూనియన్ బడ్జెట్ హెల్త్ కేర్ ఎమర్జ్డ్ యాజ్ ఏ సెంట్రల్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. దీనికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఎంత అలోకేట్ రికార్డ్ చేశారు అంటే బడ్జెట్ 1,06,530 పైన నియర్లీ 10% ఇంక్రీజ్ ఓవర్ ద ప్రీవియస్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% ఎక్కువ అనౌన్స్ చేశారు. యూనియన్ మినిస్టర్ దీని యొక్క హెల్త్ మినిస్ట్రీకి యూనియన్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మాండవ్య. అండ్ అలోకేటెడ్ రిఫ్లెక్ట్స్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాంటిటీ హెల్త్ కేర్, మంచి క్వాలిటీ ఉండే హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేస్తారని గవర్నమెంట్ చెప్తుంది. కంపేర్ టు ద ఫినాన్షియల్ ఇయర్ 2014-15 హెల్త్ బడ్జెట్ అనేది 2014-15 ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరానికి హెల్త్ బడ్జెట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఓవర్ 176% పైగా హెల్త్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ సస్టైనడ్ పాలసీ ఫోకస్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. ఫ్లాగ్షిప్ స్కీమ్ స్ట్రెంత్ అండ్ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఎంత స్ట్రెంత్ అయిందంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అలొకేషన్కి కేవలం దానికే 9,500 కోట్లు ఇవ్వనున్నారు. ఓకే, పిఎంజే ప్రొవైడ్స్ క్యాష్లెస్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కవర్ టు ఎకానమికల్లీ వల్నరబుల్ ఫ్యామిలీస్ అండ్ ఈజ్ ఏ కోర్ పిల్లర్ ఫర్ ఇండియాస్ యూనివర్సల్ హెల్త్ కవర్ ఫ్రేమ్ వర్క్. ఓకే, పిఎంజే అనే ఆరోగ్య యోజన ఉంది కదా, అది ఒక హెల్త్ ఇన్సూరెన్స్గా, క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్గా మనకి యూజ్ అవుతుంది. ఇది ఒక మేజర్ పిల్లర్గా ఇండియాస్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫ్రేమ్వర్క్గా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేషనల్ హెల్త్ మిషన్ రిసీవ్డ్ 39,390 crores సపోర్టింగ్ ద ప్రైమరీ హెల్త్ కేర్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఇమ్యూనైజేషన్ అండ్ డిసీజెస్ కంట్రోల్. నేషనల్ హెల్త్ మిషన్కి ఎంత ఇచ్చారంటే 39,390 కోట్లు ఇవ్వనున్నారు. దేనికోసం అంటే సపోర్టింగ్ ద ప్రైమరీ హెల్త్ కేర్, ప్రాథమిక కేంద్రానికి కోసం, అండ్ మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ కోసం, అండ్ ఇమ్యూనైజేషన్ అండ్ డిసీజెస్ కంట్రోల్ కోసం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ వచ్చేసి పిఎం అబీమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 4,770 కోట్లు అటు 67.66% ఇంప్రూవ్ అయింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫండ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేశారంటే 67%, ఫండ్ విల్ బి యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ క్రిటికల్ కేర్ బ్లాక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ కొరకు. ఈ ఫండ్ దేనికి వాడతారంటే క్రిటికల్ కేర్ బ్లాక్స్లో ఉండే వాళ్ళ కోసం, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోసం, డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. బడ్జెట్ ఆల్సో అనౌన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాన్సర్ సెంటర్స్కి, ట్రామా కేర్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి అండ్ ఏఐ ఎనేబుల్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం కూడా ఈ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేయబోతున్నారు. షిఫ్టింగ్ ఫోకస్ టువర్డ్ ద బడ్జెట్ దేనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే క్యాన్సర్ సెంటర్స్కి, ట్రామా సెంటర్స్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి అండ్ ఏఐ ఎనేబుల్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం. అండ్ ఎయిమ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అండర్ ద ప్రధాన మంత్రి స్వస్థ సురక్ష యోజన కింద అలొకేషన్ ఎంత చేశారంటే 11,307 కోట్లు. ఓకే, 11,307 కోట్ల రూపాయల బడ్జెట్ అండర్ ద ప్రధాన మంత్రి స్వస్థ సురక్ష యోజన కింద అలొకేట్ చేశారు. ఇది దేనికి సపోర్ట్ చేస్తుందంటే ఈ 11,307 కోట్లు అందులో ప్రధానమంత్రి సురక్ష యోజన ఉంది కదా, అది న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎయిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ కాలేజెస్ని అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్పెన్షన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడం, ఇవి ఉన్న సూపర్ స్పెషాలిటీ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెద్దగా పెంచడం. సిన్స్ 2014 మెడికల్ సీట్స్ హ్యావ్ more than doubled, directly addressing India's doctors and specialist shortages are frequently asked exam topic. ఓకే, ఇది ఏమీ అవసరం లేదు. 2014 నుండి ఇండియన్ మెడికల్ సీట్స్ అనేటివి డబుల్ అవుతున్నాయని ఇక్కడ గుర్తుపెట్టుకున్న అంతే. ఓకే, డిసీజెస్ కంట్రోల్ అండ్ బ్లడ్ సర్వీసెస్ అలొకేషన్ ఫర్ ద నేషనల్ ఎయిడ్స్ అండ్ STD control program increased to 3,476
crore 30.64% రైజ్ అయింది. ఓకే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో అలోన్స్ 37.5% ఇంక్రీజ్ అయింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో 37.5% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంప్రూవింగ్ సేఫ్టీ అండ్ అవైలబిలిటీ నేషన్ వైడ్. ఓకే, మెడికల్ రీసెర్చ్ అండ్ బయోఫార్మా శక్తి కోసం ఇంతకుముందు చెప్పినా కదా 10,000 కోట్లు కేటాయించారని. ఫండింగ్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చెస్ ఆల్సో రోజ్ సిగ్నిఫికెంట్లీ. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చెస్ కోసం అలోకేట్ చేసింది ఎంత? 4,821 కోట్లు. ఓకే, ఈ బయోఫార్మా శక్తి 10,000 కోట్లు కేటాయించింది కదా, దేని మీద అంటే బయోసిమిలర్స్, మెడికల్ రీసెర్చెస్, గ్లోబల్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ 10,000 కోట్లు ఈ 5 సంవత్సరాలలో ఖర్చు చేయనున్నారు. దీస్ లింక్స్ హెల్త్ కేర్ విత్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఇన్నోవేషన్ డ్రైవ్ గ్రోత్. అఫోర్డబిలిటీ, స్కిల్లింగ్ అండ్ ఎమర్జెన్సీ కేర్. కస్టమ్స్ డ్యూటీ వాజ్ ఎక్సెంప్టెడ్ ఆన్ 17 లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్ అండ్ రేర్ డిసీజెస్ మెడిసిన్స్. ఓకే, కస్టమ్స్ డ్యూటీ అనేది తీసేసారంట. మేజర్గా ఒక 17 లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి చూసా, అవి అండ్ రేర్ డిసీజెస్ సంబంధించిన మెడిసిన్స్ మీద కస్టమ్స్ డ్యూటీని ఎత్తేస్తారు. వాటి మీద ఎటువంటి కొత్తగా ట్యాక్సెస్ చేంజెస్ కానీ లేదా కొత్తగా ఏం ట్యాక్సెస్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. కస్టమ్ డ్యూటీ వాజ్ ఎగ్జామ్టెడ్ అంటే మినహాయింపు ఇవ్వడం లేదా వర్తించదు అని అర్థం. ఓకే, ఎలైడ్ హెల్త్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ 980 crore ఫేస్డ్ అవుట్లే క్రియేటింగ్ నియర్లీ 1 lakh స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్ కోసం 980 కోట్లు, దీని ద్వారా నియర్లీ 1 lakh స్కిల్డ్ ప్రొఫెషనల్స్ తయారు చేయవచ్చు అని చెప్తున్నారు. ట్రామా సెంటర్స్కి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ట్రామా సెంటర్స్ కోసం ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎన్ష్యూరింగ్ 24/7 ఎమర్జెన్సీ కేర్ పెట్టనున్నారు. ఓకే, 176% గ్రోత్ అయిన 2014 నుండి పిఎం ఆరోగ్య యోజన కింద 9,500 కోట్లు ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద 39,390 కోట్లు ఇచ్చారు. ఓకే, which long-term program was proposed in budget 2026 to nurture sporting talent over the next decade, and the sports manufacturing initiative in budget 2026 aligns with which కర్తవ్య on the budget. 2026లో వచ్చే దశాబ్దంలో క్రీడా ప్రతిభను అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు? ఖేలో ఇండియా మిషన్ని ప్రతిపాదించారు. ఓకే, బడ్జెట్లో 2026లోని క్రీడా తయారీ చర్య ఏ కర్తవ్యకు అనుసంధానం? చెప్పినా కదా ఇంతకుముందు, క్రీడా తయారీ కర్తవ్యకు అనుసంధానం ఏముందంటే స్పీడింగ్ అప్ అండ్ సస్టైనింగ్ ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి కొనసాగించడం. ఓకే, అండ్ యూనియన్ బడ్జెట్ 2026-27 గవర్నమెంట్ డెడికేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, స్పోర్ట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయబోతాయి. దీని యొక్క ఎయిమ్ వచ్చేసి డొమెస్టిక్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇండియా గ్లోబల్ స్పోర్ట్స్ గుడ్ హబ్. క్రీడా పరికరాలు తయారీకి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. పరిశోధన, ఆవిష్కరణలో ఆధునిక క్రీడా సామాగ్రి తయారీపై దృష్టి పెట్టింది. భారత్ను ప్రపంచ స్థాయి క్రీడా సామాగ్రి కేంద్రంగా మార్చే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో ఖేలో ఇండియా మిషన్ని ప్రారంభాన్ని కూడా ప్రతిపాదించారు. ఓకే, ఇండియా మిషన్ టు సిస్టమాటికల్లీ న్యూర్చర్ ద స్పోర్టింగ్ టాలెంట్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. మిషన్ ఫోకస్ దేని మీద అంటే టాలెంట్ ఐడెంటిఫికేషన్, ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్, డెవలప్మెంట్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్. ఖేలో ఇండియా మిషన్ దేని మీద మెయిన్గా ఫోకస్ చేస్తుందంటే టాలెంట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కోచ్ డెవలప్మెంట్ చేసి అండ్ స్పోర్ట్స్ ఇన్ సైన్స్, శిక్షణ, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ టుగెదర్ దిస్ స్టెప్స్ స్ట్రెంగ్తెన్ ఇండియా స్పోర్ట్స్ ఇకోసిస్టమ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు అథ్లెట్ డెవలప్మెంట్. ఈ చర్యల ద్వారా భారత్లో క్రీడా రంగం మరియు తయారీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇందులో మొత్తం మీద స్పోర్ట్స్ మీద బడ్జెట్లో కొత్తగా ఒక మిషన్ తీసుకొచ్చి దాన్ని ఖేలో ఇండియా మిషన్గా చెప్తున్నారు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ముందు టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేసి ట్రైనింగ్, శిక్షణ, కోచింగ్ సెంటర్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత కోచింగ్ డెవలప్మెంట్ చేస్తే అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ వ్యవస్థను కూడా బలోపేతం చేయడమే ఉంది. అంతే, దీంట్లో ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ అఫైర్స్ పోతే ఎన్షిప్ ఏ న్యూ ఎస్పీవి
నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏ న్యూ special purpose vehicle for mega shipbuilding cluster has been established at which place, and NSHIP is the first SPV formed under which scheme? మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ల కోసం ఏర్పాటైన సారీ మైక్ కింద పడిపోయింది మళ్ళీ చెప్తా. ఎన్షిప్ ఏ న్యూ ఎస్పీవి. ఎన్షిప్ అంటే నేషనల్ షిప్ బిల్డింగ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్. ఏ న్యూ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఫర్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ విచ్ ప్లేస్. ఎన్షిప్ ఈస్ ద ఫస్ట్ ఎస్పీవి ఫార్మ్డ్ అండర్ విచ్ స్కీమ్? ఓకే, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ల కోసం ఏర్పాటైన ఎన్షిప్ ఎస్పీవి ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే ఆప్షన్ సి తూత్కుడి తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఎన్షిప్ ఏ పథకం కింద ఏర్పడిన తొలి ఎస్పీవి అంటే షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏర్పాటు అయిన కొత్త తొలి ఎస్పీవి అన్నట్టు. జనవరి 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేట్ విత్ తమిళనాడు గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి కొత్త ఎస్పీవి అంటే చెప్పిన స్పెషల్ పర్పస్ వెహికల్ నేమ్డ్ నేషనల్ ఎస్టాబ్లిష్ ఏ న్యూ ఎస్పీవి నేమ్డ్ నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్. ఈ ఎస్పీవి హ్యాస్ బీన్ సెటప్ ఎక్కడ సెటప్ చేశారంటే తూత్కుడి తమిళనాడు టు డెవలప్ ద ఇండియాస్ ఫస్ట్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ని అభివృద్ధి చేయనున్నారు. ఎక్కడ? తూత్కుడి తమిళనాడులో. అండ్ ఎన్షిప్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్. ఇది బిట్వీన్ వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ అండ్ సిప్కాట్ విత్ 50% స్టేక్ ఈచ్. 50% షేర్. సిప్కాట్ అంటే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు. ఓకే, ఎక్కడ ఉంది స్పేస్? సిప్కాట్ అంటే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు. ఓకే, వివో చిదంబరం పోర్ట్ అథారిటీకి 50% షేర్ ఉంది అండ్ సిప్కాట్కి 50% షేర్ ఉంది. ఓకే, ఇది ఎన్షిప్ అనేది జాయింట్ వెంచర్. ద ప్రమోషన్ ఫాలోస్ MOU సైన్డ్ ఇన్ సెప్టెంబర్ 2025 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. ఈ ఫార్మేషన్ ఎప్పుడు సైన్ అయింది అంటే సెప్టెంబర్ 2025 సైన్ అయింది. MOU కుదుర్చుకుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. యూనియన్ మినిస్టర్ ఫర్ ద పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఈయన ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ద పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి ఈయన యూనియన్ మినిస్టర్. ఎన్షిప్ ఫస్ట్ ఎస్పీవి ఫార్మ్డ్ అండర్ ద షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్. ఎన్షిప్ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏర్పడిన తొలి ఎస్పీవి. ఓకే, ద గ్రీన్ఫీల్డ్ క్లస్టర్స్ విల్ స్పాన్ అబౌట్ 2000 acres విత్ 2 kilometers వాటర్ ఫ్రంట్. అంటే ఈ క్లస్టర్లు సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో 2 kilometers వాటర్ ఫ్రంట్తో అభివృద్ధి చేయబడుతుంది. దిస్ ఇంక్లూడ్స్ 1000 acres ఆఫ్ షిప్ యార్డ్స్. అండ్ 1000 acres ఆఫ్ యాన్సిలరీ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ షిప్ యార్డ్స్కి 1000 ఎకరాలు అండ్ 1000 ఎకరాలు యాన్సిలరీ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే యాన్సిలరీ అంటే ప్రధాన కార్యకలాపానికి సహాయం చేసేది అని అర్థం. ది యాంకర్ షిప్ యార్డ్ ఈజ్ టార్గెటెడ్ టు రీచ్ 0.5 million గ్రాస్ టన్స్ కెపాసిటీ విత్ ఇన్ 10 years. ఈ యాంకర్ షిప్ యార్డ్ 10 సంవత్సరాలలో 0.5 million గ్రాస్ టన్నుల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏంటిదంటే టు బూస్ట్ ఇండియన్ షిప్ బిల్డింగ్ కెపాసిటీ 4.5 million GT per year by 2047. 2047 నాటికి భారత షిప్ బిల్డింగ్ సామర్థ్యాన్ని 4.5 million GTకి పెంచడం లక్ష్యం. ఈ స్కీమ్
పార్ట్ ఆఫ్ 69,725 crore మెరిటైమ్ ప్యాకేజ్ కింద లాంచ్ చేయడం జరిగింది అక్టోబర్ 2025లో. ఈ స్కీమ్కి ఎంత 69,725 crore మెరిటైమ్ ప్యాకేజ్ కింద లాంచ్ చేశారు. విచ్ మినరల్ వాజ్ నోటిఫైడ్ యాజ్ ఏ క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్ ఇన్ జనవరి 2026? నియర్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ కోల్ రిక్వైర్మెంట్ ఫర్ ద స్టీల్ సెక్టర్ ఈజ్ టు మెట్ త్రూ ఇంపోర్ట్స్? జనవరి 2026లో కీలక వ్యూహాత్మక ఖనిజంగా ఏది ప్రకటించబడింది? ఉక్కు రంగాన్ని అవసరమైన కోకింగ్ కోల్లో సుమారు ఎంత శాతం దిగుమతుల ద్వారా సరఫరా అవుతుంది అంటే 95% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ విచ్ మినరల్ నోటిఫై క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్లో వ్యూహాత్మక ఖనిజంగా ఏది ప్రకటించబడింది అంటే కోకింగ్ కోల్ని. ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, ఇన్ జనవరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ కోకింగ్ కోల్ యాజ్ ఏ క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్. కోకింగ్ కోల్ను కీలక మరియు వ్యూహాత్మక ఖనిజంగా ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అండర్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1957 కింద జారీ చేయబడింది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ స్ట్రెంగ్తెన్ ద డొమెస్టిక్ స్టీల్ సప్లై చైన్. ఇంపోర్ట్ తగ్గించుకొని దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే స్వదేశంగా అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కోకింగ్ కోల్ ఎసెన్షియల్ ఫర్ బ్లాస్ట్ ఫర్నెస్ స్టీల్ ప్రొడక్షన్. కోకింగ్ కోల్ ఉక్కు తయారీలో బ్లాస్ట్ ఫర్నెస్కు అత్యవసరం అంట. ఇండియా హ్యాజ్ 37.37 బిలియన్ టన్స్ ఫర్ కోకింగ్ కోల్ రిసోర్సెస్. మెయిన్లీ ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో 37.37 బిలియన్ టన్నుల కోకింగ్ కోల్ నిల్వలు ఉన్నాయి. అది ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయంటే ఒకటి జార్ఖండ్ విత్ రిజర్వ్స్ ఇన్ మధ్యప్రదేశ్, బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్లో ఇవి అధికంగా ఉన్నాయి. అండ్ డిస్పైట్ దిస్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 51.20 మెట్రిక్ టన్స్ ఇన్ 2021లో. ఇప్పుడు అది 57.8 మెట్రిక్ టన్స్కి పెరిగింది. సో దానికోసం వాళ్ళు మన 95% ఆఫ్ కోకింగ్ కోల్ డిమాండ్ ఇంపోర్టింగ్ మీదనే ఆధారపడి ఉన్నాం. సో దాన్ని తగ్గించడానికి స్వదేశంగా మనం కోకింగ్ కోల్ అనేది జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో ఉంది. దాన్ని వెలికి తీసి ఇంపోర్ట్ని తగ్గించుకోవడం ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. కరెంట్లీ అబౌట్ 95% ఆఫ్ కోకింగ్ కోల్ డిమాండ్ ఫర్ స్టీల్ మెట్ త్రూ ఇంపోర్ట్స్. ఫస్ట్ షెడ్యూల్డ్ ఆఫ్ MMDR యాక్ట్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ అమెండెడ్. కోల్ ఇంక్లూడింగ్ కోకింగ్ కోల్ ఈజ్ నౌ పార్ట్ ఏ అండ్ కోకింగ్ కోల్ ఈజ్ ఏ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ డి క్రిటికల్ మినరల్స్. కోల్ మరియు ఇంక్లూడింగ్ కోకింగ్ కోల్ ఈజ్ నౌ ఇన్ పార్ట్ ఏ అండ్ కోకింగ్ కోల్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ డి. పార్ట్ డిలో క్రిటికల్ మినరల్స్ ఉంటాయి, అందులో ఈ కోకింగ్ కోల్ డిని జాయిన్ చేశారు. ఓకే, the notificational clarifies the royalty and auction premiums will continue to grow the state governments. రాయల్టీ మరియు వేల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. వేలం వేస్తూ ఉంటారు కదా, రీసెంట్గా సింగరేణి మైన్స్ని వేలం వేస్తే సింగరేణి కూడా అందులో జాయిన్ అయ్యి పాడమని చెప్పారు, వేలం పాట. అది సింపుల్గా చెప్పాలంటే వేలం పాట. MMDR అంటే చెప్పిన కదా, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. అండ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి యూనియన్ మినిస్ట్రీ ఎవరంటే ప్రహ్లాద్ జోషి. ఓకే, ప్రహ్లాద్ జోషి సార్. నెక్స్ట్ క్వశ్చన్, పైమానా పోర్టల్ హ్యాస్ బిన్ ఆపరేషనలైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? పైమానా పోర్టల్ రీప్లేస్డ్ విత్ ఎర్లియర్ సిస్టమ్. పైమానా పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, అండ్ ఈ పోర్టల్ ఏ పాత వ్యవస్థపై భర్తీ చేస్తుంది అంటే OCMS 2006. ఇన్ జనవరి 2026 మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ న్యూ పోర్టల్ కాల్డ్ పైమానాని లాంచ్ చేసడం జరిగింది. ఈ ఆపరేషన్ పైమానా స్టాండ్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలైటిక్స్ ఫర్ నేషనల్ బిల్డింగ్. పైమానా అంటే ఏంటిది? P ఫర్ ద ప్రాజెక్ట్ A ఫర్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలైటిక్స్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఈ పోర్టల్ దేని మానిటర్ చేస్తుంటే
సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విత్ ప్రాజెక్ట్ కాస్ట్ 150 crore అండ్ అబోవ్. ఈ పోర్టల్ మెయిన్గా దేన్ని ప్రాజెక్ట్ చేస్తున్న దేన్ని మానిటర్ చేస్తుందంటే సెంట్రల్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉందో విత్ ప్రాజెక్ట్ కాస్ట్ 150 crore లేదా అంతకు మించి ఉన్నటిని ఇది మానిటర్ చేస్తుంది. పైమానా హ్యాస్ రీప్లేస్డ్ ద ఎర్లియర్ వచ్చేసి ఇదివరకు దీన్ని ఏది మానిటర్ చేశారంటే ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ OCMS 2006 చూసేది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి పైమానాని ప్రజెంట్ చేశారు. ఓకే, పోర్టల్ ఇంటిగ్రేట్స్ విత్ DPIIT's IPM IIG PMG సిస్టమ్స్. ఓకే, ఈ పోర్టల్ దేంతో ఇంటిగ్రేట్ అవుతుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇండియా ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ తోటి ఈ సిస్టమ్ త్రూ APIS అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ తోటి ఇంటిగ్రేట్ అవుతున్నాయి. దిస్ ఎనేబుల్స్ వన్ డేటా వన్ ఎంట్రీ ప్రిన్సిపల్ ఆటోమేటింగ్ నియర్లీ 60% ప్రాజెక్ట్ అప్డేట్స్. దాదాపు 60% ప్రాజెక్ట్ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందని చెప్తున్నారు వన్ డేటా వన్ ఎంట్రీ ప్రిన్సిపల్తో. పైమానా వాజ్ డెవలప్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఓవర్ 20 సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. దీన్ని పైమానా వాజ్ డెవలప్డ్ ఇన్ ద కన్సల్టేషన్. ఓకే, ఈ పోర్టల్ను 20కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలో సంప్రదించి రూపొందించారు. ఇట్ ఇంక్లూడ్స్ కోఆర్డినేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ DPIIT అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ది పోర్టల్ రెడ్యూసెస్ మాన్యువల్ డేటా ఎంట్రీ, ఇంప్రూవ్స్ ద డేటా కన్సిస్టెన్సీ అండ్ ఎన్హాన్సెస్ రియల్ టైమ్ మానిటరింగ్. దీనివల్ల మానవీయ డేటా నమోదు తగ్గి అంటే ఆటోమేటిక్గా డేటాని ఇక్కడ చెప్పింది ఆటోమేటిక్గా నియర్లీ 60% ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ అయ్యి అండ్ ఆటోమేటిక్గా డేటాని మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా డేటా ఎంట్రీ అయ్యి అది డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్గా ఈ పైమానా అనే పోర్టల్లో యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ హెడెడ్ బై ఇంద్రజిత్ సింగ్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఎవరంటే ఇంద్రజిత్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రైల్వేస్ కంప్లీటెడ్ 100 meters స్టీల్ బ్రిడ్జ్ ఫర్ విచ్ ప్రాజెక్ట్? ద స్టీల్ బ్రిడ్జ్ ఫ్యాబ్రికేటెడ్ ఫర్ ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ విచ్ ప్లేస్? భారత రైల్వేలు 1000 మీటర్ల ఉక్కు వంతెనను ఏ ప్రాజెక్టు కోసం పూర్తి చేశాయి? బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం తయారు చేసిన స్టీల్ వంతెనను ఎక్కడ తయారు చేశారు? భారత రైలు 100 మీటర్ల ఉక్కు వంతెనను ఏ ప్రాజెక్టు కోసం పూర్తి చేశాయి అంటే ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం. అండ్ ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం తయారు చేసిన స్టీల్ వంతెన ఎక్కడ తయారు చేశారంటే మహారాష్ట్ర వార్ధాలోని మహారాష్ట్రలో తయారు చేశారు. జనవరి 2026 భారత రైల్వే 100 మీటర్ల పొడవైన మేక్ ఇన్ ఇండియా ఉక్కును వంతెనను విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ వంతెనను ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భాగంగా తయారు చేయడం జరిగింది. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాను షాహ్పూర్ మార్గంలో అండర్గ్రౌండ్ మెట్రో టన్నెల్ పైగా నిర్మించడం జరిగింది. నిర్మించడం జరిగింది. గుజరాత్లో ఇది పూర్తయిన 113వ ఉక్కు వంతెన. మొత్తం 17 వంతెనల అనుమతి ఉంది, అందులో 13వది ఇది. ఈ వంతెన బరువు 1098 మెట్రిక్ టన్నులు. ఓకే, 1098 మెట్రిక్. ఇది వెస్టర్న్ రైల్వేకు చెందిన అహ్మదాబాద్ సబర్మతి ప్రధాన మార్గానికి సమతారంగా ఉంది. వెస్టర్న్ రైల్వేకి ఈ వంతెనను మహారాష్ట్రలోని వర్ధాలో తయారు చేశారు. ఎక్కడ తయారు చేశారంటే వర్ధాలోని మహారాష్ట్రలో తయారు చేశారు. 16.5 మీటర్ల ఎత్తులో తాత్కాలిక వేదికలపై అమర్చారు. అసెంబ్లీ అట్ హైట్ 16.5 meters యూజింగ్ ఎ టెంపరరీ స్ట్రెస్లెస్ అట్ దిస్ సైట్. తాత్కాలిక వేదికలపై అమర్చారు. సుమారు 45,186 అధిక బలం గల బోల్ట్లతో ఉపయోగించారు. ఇది 45,180 అధిక బలం. ఓకే, C5 యాంటీ కారోషన్ పెయింటింగ్ మరియు C5 కేటగిరీ యాంటీ కొరేషన్ పెయింటింగ్ అండ్ ఎలాస్టోమెరిక్ బేరింగ్స్ ఫర్ డ్యూరబిలిటీ అండ్ సేఫ్టీ కోసం
ఇవి వాడారు. C5 యాంటీ కరోషన్ పెయింటింగ్ అండ్ ఎలాస్టోమెరిక్ బేరింగ్స్ని వాడారు. ఈ ప్రాజెక్టు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది. దీని యొక్క కేంద్ర రైల్వే మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్. MOUs అండ్ అగ్రిమెంట్. అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఒక signed an MOU to set up a e-methanol plant at Vichy port. E-methanol plant is primarily produced using Vichy inputs. అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఏ పోర్టల్లో ఈ మెథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి MOU కుదుర్చుకుంది. ఓకే, ఈ మెథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఎవరితో MOU కుదుర్చుకుంది అంటే దీన్ దయాళ్ కాండ్లా పోర్టు తోటి ఒప్పందం కుదుర్చుకుంది అస్సాం పోర్టు. అండ్ ఈ మెథనాల్ ప్రధానంగా ఏ వనరులతో తయారు చేస్తారంటే గ్రీన్ హైడ్రోజన్ అండ్ క్యాప్చర్డ్ CO2. జనవరి 2026లో అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ దీన్ దయాళ్ పోర్టు అథారిటీతో MOU కుదుర్చుకుంది. ఈ MOU ద్వారా గుజరాత్లోని కండ్లా పోర్టులో 150 TPD ట్రేడ్ ప్రమోషన్ డెవలప్మెంట్ ఈ మెథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయను. ఈ ఒప్పందం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో కుదిరింది ఈ MOU అగ్రిమెంట్. అలాగే కేంద్ర పోర్టల్లో షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సబర్నంద్ సోనోవాల్ కూడా ఇందులో హాజరయ్యారు. ఓకే, ఈ ప్రాజెక్టు పెట్టుబడి విలువ 1200 కోట్లకు పైగానే. ది ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ 1200 crores. DPA అంటే దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఉంది కదా, పైప్ లైన్ ప్రొవైడెడ్. దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఏం ప్రొవైడ్ పైప్ లైన్ కనెక్టివిటీ, స్టోరేజ్ అండ్ ఫ్యూయల్ హ్యాండ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులను అందిస్తుంది. APL అస్సాం పోర్ట్ ఉంది కదా, అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఉంది కదా, ఇది ఈ మెథనాల్ ఉత్పత్తి యూనిట్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, దీన్ దయాళ్ వచ్చేసి పైప్ లైన్ కనెక్టివిటీ, స్టోరేజ్ అండ్ ఫ్యూయల్ హ్యాండ్లింగ్ చేస్తే అస్సాం పోర్టల్ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఉంది కదా, అస్సాం పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇది ఏమి ఎస్టాబ్లిష్ చేస్తుందంటే ఈ మెథనాల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఇది ఇన్సైడ్ ద పోర్ట్ ఏరియాని ఇది ఏర్పాటు చేస్తుంది. ఇన్సైడ్ ద పోర్ట్ ఏరియాలో ఇది ఈ మెథనాల్ ఉత్పత్తిని యూనిట్ని ప్రారంభిస్తుంది. ఓకే, ఈ మెథనాల్ గ్రీన్ హైడ్రోజన్ మరియు అండ్ క్యాప్చర్డ్ CO2 పవర్డ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది పచ్చని సముద్ర ఇంధనంగా ఉపయోగించబడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ క్లీన్ మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. ఇంగ్లీష్లోకి వెళ్దాం. క్లీన్ మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా యూజ్ అవుతుంది. దిస్ ప్రాజెక్ట్ సపోర్ట్స్ షిప్పింగ్ అలాంగ్ ద సింగపూర్ రోటర్డామ్ కారిడార్. ఈ ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మెథనాల్ ఎకానమీ నెట్ జీరో 270 లక్షలకు తోడ్పడుతుంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్ వాటర్వేస్ వచ్చేసి సబర్నంద్ సోనోవాల్ గారు. ఇంపార్టెంట్ డేస్: షాహిద్ దివాస్ ఆఫ్ ఆర్ మార్టరీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా అండ్ విచ్ డేట్? భారతదేశంలో షాహిద్ దివాస్ అంటే మార్టరీస్ డే ఏ తేదీన నిర్వహించడం జరుగుతుంది అంటే జనవరి 30 తారీఖున. షాహిద్ దివాస్ లేదా మార్టరీస్ డే లేదా సర్వోదయ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 30న జరుపుకుంటారు. జనవరి 30, 2026న మహాత్మా గాంధీ 78వ మరణ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. మహాత్మా గాంధీ జననం 1948న మహాత్మా గాంధీని జనవరి 30, 1948న హత్య చేశారు. ఈ సంఘటన న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ గాంధీ స్మృతి వద్ద జరిగింది. బిర్లా హౌస్ ఇప్పుడు ప్రజెంట్ గాంధీ స్మృతి. 1949లో అధికారికంగా మార్టర్స్ డేని ప్రకటించారు. గాంధీ భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి. మార్టర్స్ డే అంటే షాహిద్ దివాస్ లేదా మార్టరీస్ డే అంటే ఎప్పుడు జరిగింది అంటే డేట్ 30. ఇప్పుడు 2026లో 78th డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీని జరుపుకున్నాం. ఇది అసాసినేషన్ ఇయర్ ఎప్పుడు అమలైంది అంటే అసాసినేషన్ ఇయర్ అంటే ఇప్పుడు చంపబడ్డాడు అంటే 1948లో. ఎక్కడ అంటే న్యూఢిల్లీ బిర్లా హౌస్లో గాంధీ స్మృతి. ఈ డిక్లేర్డ్ మార్టరీస్ డే ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1949లో. ప్రేయర్ ఈవెంట్ వచ్చేసి సర్వధర్మ ప్రార్థన వెన్యూ ఇక్కడ రాజ్ఘాట్లో.
వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ నిర్లక్ష్య ఉష్ణమండలం వ్యాధుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు అంటే జనవరి 30న జరుపుకుంటారు ప్రపంచం. ఓకే, వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ఏ రోజు జరుపుకుంటాం? 30 జనవరి. ఇప్పుడు 2026లో ఎన్నోసారి జరుపుకుంటాం అంటే 7th టైం. థీమ్ వచ్చేసి యునైట్ యాక్ట్ ఎలిమినేట్. ఓకే, దీని థీమ్ వచ్చేసి యునైట్ యాక్ట్ ఎలిమినేట్. ఫస్ట్ టైం ఎప్పుడు జరుపుకున్నాం? 2020 జరుపుకున్నాం. అఫీషియల్ డిసిషన్ 2021లో ఇవ్వడం జరిగింది. డిసీజెస్ కవర్డ్ 21 NTDs నిర్లక్ష్య ఉష్ణమండల వ్యాధులు అంటే నాన్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. గ్లోబల్ టార్గెట్ ఎలిమినేటెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 NTD ఇన్ 100 countries by 2030. Who is WHO Deputy WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనం గిబ్రియోస్. టెడ్రోస్ అని గుర్తుపెట్టుకోండి, WHO. సారీ, ఓకే. WHO డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్. WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. WHO ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే 7th April 1948 ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేస్తున్న ప్రతి వీడియోకి దానికి సంబంధించిన పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను. దీన్ని నేను కామెంట్ బాక్స్లో ఒకవేళ నేను పిన్ చేయకపోయినా కానీ నా డిస్క్రిప్షన్లో దీని టెలిగ్రామ్ లింక్, ఛానల్ లింక్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్ టెలిగ్రామ్కి వెళ్ళి దానికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మై ఛానల్. ఓకే, అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. సైన్ ఆఫ్.